ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరబోతున్నారు హైదరాబాద్. అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్కు బయలుదేరబోతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత, అంటే దాదాపు 2020 తర్వాత ఆయన ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. సిబిఐ కోర్టుకు కూడా హాజరు కానున్నారు. ఏదైతే 2020లో ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ కోర్టుకు వచ్చిన తరువాత ఆయన ఇంతవరకు కోర్టుకు హాజరు కాని పరిస్థితుంది. ఏదైతే ముఖ్యమంత్రిగా అక్కడికి రావడంతో పలు సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు కోరటం, అయితే తరువాత ఆయన కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వరకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకుండా వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ఆయన బయలుదేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఆయన నివాసం నుంచి హైదరాబాద్ కి బయలుదేరనున్నారు. ఏదైతే తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానం ద్వారా దాదాపు 11 గంటల సమయానికి బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి 11:30 నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు చేరుకుంటారు. ఆ తరువాత సిబిఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చిన తరువాత అక్కడి నుంచి లోటస్ పాండ్లోని తన నివాసానికి చేరుకొని అక్కడ ఒక అరగంట పాటు లోటస్ పాండ్లోని ఆయన నివాసం దగ్గర ఉంటారు. అక్కడ నుంచి నేరుగా బెంగళూరులోని తన నివాసానికి ప్రత్యేక విమానం ద్వారానే వెళ్లబోతున్నారు. అయితే దాదాపు 2019 వరకు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఏదైతే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత, అంటే 2020లో చివరిసారి ఈ ఆస్తుల కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆ తరువాత కోర్టు ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు హాజరు కాని పరిస్థితుంది. అయితే ఇటీవల ఈ యూరప్ టూర్ కు ఆయన వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఆయనకు వ్యక్తిగత హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం. సిబిఐ కూడా ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ రోజువారీ విచారణ జరుగుతున్నందున ఖచ్చితంగా హాజరు కావాలని సూచించిన నేపథ్యంలో ఆయన ఇవాళ హాజరు కానున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన సిబిఐ కోర్టుకు హాజరు కానున్న పరిస్థితి ఉంది. భోగి.